చనిపోవడం, ఆమె తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ ఇవన్నీ ఆమె లైఫ్ని ఇంపాక్ట్ చేశాయి. ఆఖరి రోజుల్లో ఆమె గుర్తుపట్టలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఎముకల గూడు అనుకునేంత సన్నగా మారి దిక్కులేని స్థితిలో చనిపోవడం చాలా బాధ కలిగించే విషయం. ఏది ఏమైనప్పటికీ మనం చేసే చిన్న తప్పులే ఆఖరికి మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తాయని చెప్పడానికి సావిత్రి గారి జీవితం ఒక ఉదాహరణ. అయినా సావిత్రి గారు ఎప్పటికీ మన హార్ట్స్ లో ఉంటారు. ఆమె 250 పైగా మూవీస్ లో యాక్ట్ చేశారు. మాయాబజార్, దేవదాసు, మిస్సమ్మ లాంటి క్లాసిక్స్ తో ఆమె యాక్టింగ్ అన్ఫర్గటబుల్. ఆమె రాష్ట్రపతి అవార్డు, నంది అవార్డు కూడా తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమెకి పోస్టేజ్ స్టాంప్ రిలీజ్ చేసింది. అది ఆమె లెగసీకి నిదర్శనం. వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. అండ్ సావిత్రి గారు నటించిన సినిమాలో మీకే మూవీ నచ్చిందో టైప్ చేసి షేర్ చేయండి.